పచ్చ చొక్కాలు మీ దాంట్లోనే కనిపిస్తున్నారు చూడండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ పెట్టి కంప్లైంట్ చేయండి అంటే నాకు పదవి వస్తుందా నీకు పదవి వస్తుందా అని చెప్పి ఎవరు ఆరాటంతో ఓడిపోతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. దీపక్ రెడ్డి గారు ఇంకోటి చెప్పారు, వీళ్ళు రెడ్ బుక్ తెరిస్తే ఇంకేం పరిస్థితి అని, అంటే భయపడిస్తున్నట్లుంది. ఒక ఆయన గుండె నొప్పి వచ్చింది అంటాడు, ఒక ఆయన గోడ దూకి పరిగెత్తిపోయాడు అంటాడు, ఒక ఆయన ఆపరేషన్ అని హాస్పిటల్ చేరాడంటారు, ఇంకొక ఆయన కాళ్ళు చేతులు వణికినాయంటాడు. ఎందుకు వణుకుతాయండి? ఆయన ఆరోగ్యం బాగలేక కొడాలి నాని బైపాస్ జరిగిండేది ఎక్కడ బాంబే చేసుకొచ్చిండేది మనం అంతా గమనించాం. బైపాస్కి దానికి ఏం సంబంధం? భయపడే బైపాస్ చేసుకుంటాడా? రామచంద్రారెడ్డి అనే వ్యక్తికి బాత్రూంలో పోయినప్పుడు కాలు జాడితే చెయ్యి ఫ్రాక్చర్ అయింది అంటే రెడ్ బుక్ దెబ్బకి ఆయన ఏమన్నా ఫ్రాక్చర్ చేసుకున్నాడా? మామూలుగా భయపడేది పెట్టేది రెడ్ బుక్ భయపడే వాళ్ళు ఊరు లేరండి. ఏమవుతుంది? మొదట్లో తెలుగుదేశం చేస్తున్న అరాచకాలకు వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకు కొద్ది రోజులు కార్యకర్తలు ఎందుకులేమనుకు ఊరుకున్నారు. ఇప్పుడు రోడ్లన మొన్న పిలిచిన వెన్నుపోటు కార్యక్రమానికి ఎంతమందికి వేలలో కలిసి వచ్చినారు ప్రతి ఏరియా దగ్గర. అంటే దాని అర్థమేమి? మీరు ఎన్ని కేసులు పెడతారు పెట్టండి, మేము భయపడము అని. ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది. ఈ 1 year కాలంలో మనం రాష్ట్రానికి ఏం చేశాము?